నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో రూపారెడ్డి, రాజేందర్ రెడ్డి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి అభినవ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఇతను హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే హైదరాబాదులో కూడా ఈ దంపతులకు సొంత ఇల్లు ఉంది. అందులోనే అభినవ్ రెడ్డి ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ దంపతులు తరచుగా హైదరాబాద్లోని సొంతింటికి కుమారుని చూడ్డానికి వెళ్తూ ఉండేవాళ్ళు. జేబీ కాలనీలో ఓ ప్రైవేట్ స్కూల్లో రూపారెడ్డి ప్రిన్సిపాల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2026 ఆగస్టు 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు, అంటే శని, ఆది, సోమవారాల్లో స్కూల్కి సెలవులు ఉండడంతో ఈ దంపతులు శనివారం హైదరాబాద్లోని తమ సొంతింటికి వెళ్ళారు. మంగళవారం స్కూల్ ఉండడంతో రూపారెడ్డి మంగళవారం ఉదయమే హైదరాబాద్ నుండి నల్గొండలోని తమ ఇంటికి వచ్చి ఉదయం స్కూల్కి హాజరయ్యారు. ఈ 3 రోజులు హైదరాబాద్లోని తమ ఇంట్లో కుమారునితో గడిపారు. అయితే రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డికి హైదరాబాద్లో పని ఉండడంతో ఆయన అక్కడే ఉండిపోయాడు. రూపారెడ్డి ప్రతిరోజు సాయంత్రం 6:30 వరకు స్కూల్లోనే ఉండేవాళ్ళు. 12వ తేదీ బుధవారం ఉదయం స్కూల్ విధులకు హాజరయ్యారు. కానీ ఆ రోజు తమ ఇంటికి స్నేహితులు వస్తున్నారని చెప్పి సాయంత్రం 5:25 స్కూల్ నుండి ఇంటికి వెళ్ళారు. 13వ తారీఖు బుధవారం రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఉదయం ఫోన్ చేస్తే రూపారెడ్డి మొబైల్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అది రాజేందర్ రెడ్డికి కొత్తగా అనిపించింది. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రాదు, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందేంటని రాజేందర్ రెడ్డి అనుకున్నాడు. స్కూల్ నుండి రూపారెడ్డి ఇల్లు కొద్ది దూరంలోనే ఉంటుంది. రాజేందర్ రెడ్డి తమ ఇంట్లో అద్దెకు ఉండేవారికి ఫోన్ చేసి రూపారెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, రూపారెడ్డి తన రూమ్లో ఉన్నారో లేదో చూడమని చెప్పారు. ఆ అద్దెకు ఉండేవారు రూపారెడ్డి గారి రూమ్ దగ్గరికి వెళ్ళారు. తలుపు తట్టారు. లోపల నుండి రెస్పాన్స్ లేదు. గట్టిగా పిలిచినా రెస్పాన్స్ లేకపోవడంతో వారు అదే విషయాన్ని రాజేందర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. దాంతో రాజేందర్ రెడ్డి ఆందోళనకు గురి అయ్యాడు. తమ ఇంటి పక్కనే పోలీసు శాఖకు చెందిన వారు ఉండడంతో వారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి ఒకసారి వెళ్ళి చూడాల్సిందిగా కోరారు. ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటి చుట్టుపక్కల వారితో కలిసి వెళ్ళి రూపారెడ్డి రూమ్ తలుపు లోపలికి నెట్టి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో నేల మీద పడి ఉన్నారు. ఎవరో దుండగులు రూపారెడ్డి గారిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. వాళ్ళు ఈ దారుణ విషయాన్ని రాజేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పడంతో రాజేందర్ రెడ్డి గారు కుమారుడితో కలిసి నల్గొండలోని తమ ఇంటికి చేరుకున్నారు. పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో అక్కడకు చేరుకుంది. రూపారెడ్డి గారు మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. క్లూస్ టీం అక్కడికి చేరుకొని క్లూస్ సేకరించే పనిలో ఉంది. అయితే ఆ ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఏ ఒక్క వ్యక్తి కూడా లోనికి రావడం రికార్డ్ అవ్వలేదు. ఇంటి వెనుక పోలీసులు పరిశీలించారు. ఇంటి వెనుక కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ వెనుక అన్ని తుమ్మ చెట్లు ఉన్నాయి. ఇంటి వెనుక సీసీటీవీ కెమెరాలు లేవు. దుండగులు ఆ ప్రహరీ గోడ దూకి లోనకి వెళ్ళి వెనక నుండి లోపలికి వచ్చి హత్య చేసి ఉంటారని పోలీసులు గ్రహించారు. ఇంట్లోని డబ్బు, బంగారం ఏమీ పోలేదని రాజేందర్ రెడ్డి గారు పోలీసులకు చెప్పారు. అంటే దొంగతనం వల్ల జరిగిన హత్య కాదని పోలీసులు గ్రహించారు. ఆ ఇంట్లో అద్దెకుండే వారిని మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు ఇంట్లో ఏమైనా అరుపులు వినిపించాయా అని అడిగితే మాకేమీ వినపడలేదని వాళ్ళు చెప్పారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని రాజేందర్ రెడ్డి గారిని అడిగితే లేరని చెప్పారు. రాజేందర్ రెడ్డి, రూపారెడ్డి గారి సెల్ ఫోన్ కాల్ రికార్డ్స్ని పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పదంగా ఏ నంబర్ లేదని, అన్ని బంధువులు పరిచయం ఉండేవారివే ఉన్నాయని గ్రహించారు. పోలీసులు హత్యకు కొన్ని రోజుల ముందు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరూ కనిపించలేదు. కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎదురుగా ఉన్న రోడ్డు వెంట వెళ్ళినట్లు గుర్తించి వారిని కూడా విచారించారు. కాలనీలోని అందరినీ విచారించారు. అయినా ఎటువంటి ఆధారం దొరకలేదు. సుమారు 50 మందికి పైగా విచారించినా ఏ ఆధారం లభించలేదు.
రూపారెడ్డి రాజేందర్ రెడ్డి గారి బంధువులను, పరిచయస్తులను విచారించినా ఏ ఒక్క క్లూ దొరకలేదు. అయితే హత్య జరగడానికి కొన్ని రోజుల ముందు సీసీటీవీ కెమెరాల్లో 20 నుండి 25 సంవత్సరాల వయసున్న ఎరుపు రంగు టీషర్టు ధరించిన వ్యక్తి చాలాసార్లు ఆ కాలనీలో తిరిగినట్లు దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేయండి.